ఆయన తీసుకున్నటువంటి త్యాగ చర్యలు అనుకుంటాను. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రలో మేము తిరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మేము ఒక చోటకి సాయంత్రం 6 గంటలకి బహిరంగ సభకి వెళితే ఆ బహిరంగ సభ దగ్గర జనాలు అప్పటికి రాలేదు. అడిగా మేము, ఏమయ్యారు ఈ ఊర్లో వాళ్ళు అంటే అందరూ పనులకు వెళ్ళారని అని చెప్పారు. కనీసం ఈ ఊర్లో పిల్లలు కూడా లేరా అంటే పిల్లలు కూడా తల్లులతో పాటు పనికి వెళ్ళారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం ఏంటంటే తల్లులతోటి పిల్లలు పొలం వెళ్ళటం ఏంటి, పనికి వెళ్ళటం ఏంటి, పిల్లలు బడికి కదా పోవాల్సింది, పిల్లలు ఇంటి దగ్గర కదా ఉండాల్సింది. అంటే చదువుకోవాల్సిన వయసులో తల్లితో పాటు కూలిస్తుందని కూలికి వెళ్ళినటువంటి చిన్న పిల్లల్ని బడిలోకి మాత్రమే పంపించాలని తీసుకున్న కార్యక్రమం ఆ రోజు అమ్మఒడి అనే ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ టైంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. చాలా మందికి తెలిసేది లేదో, ఈ జస్ట్ లైక్ దట్ ఎవరో పెడితే వచ్చింది కాదు. తన స్వయంగా చూసినటువంటి బడికి పోవాల్సిన పిల్లలు పనులకు వెళ్తూ ఉంటే ఆ ఊర్లో పిల్లలు తల్లులు అందరూ కూడా పొలాల్లో పనిచేసుకుంటూ ఉంటే కలుపునో ఏదో ఒకటి, పిల్లలు ఎక్కడ ఉండాలి, పిల్లల బాల్యం ఎక్కడ గడపాలి, లేకపోతే వీళ్ళకి చదువు ఎలా వస్తుంది అని తనవి తీరా అతను చూసి అల్లాడిపోయి ఒక స్కీము మన ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది అమ్మఒడి. ఈరోజు ఉందా? లేదే. వాట్ హ్యాపెండ్ టు మై డియర్ కూటమి ప్రభుత్వం? మీ పిల్లలు చదువుకున్నట్టు మా పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లవాడికి ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఆలోచించి పెట్టినటువంటి ఈ స్కీమ్ని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మీ మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మీ బంధువులు కాన్వెంట్లో చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవడు కూడా ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ చదువుకోవడానికి అవసరం లేదా? అమ్మఒడి కార్యక్రమంలో మీరు చేసినటువంటి ద్రోహం